సంచరింపకుండానట్లు వారిని ఒక్క సంవత్సరంలో నేను ఎదుట నుండి వెళ్ళగొట్టను. ఐ విల్ నాట్ డ్రైవ్ దెమ్ అవుట్ ఇన్ జస్ట్ అన్ ఇయర్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకు ప్రభా, చేత కాదా నీకంటే? రాత్రికి ఐగుప్తు నుంచి విడుదల కలిగించిన దేవుడు, రాత్రికి ఎర్ర సముద్రం పాయలుగా చీల్చగలిగిన దేవుడు, రాత్రికి పూరేలను కురిపించగలిగిన దేవుడు, ఎడారిలో సెలవులు ప్రవహింపజేసిన దేవుడు వాగ్దాన దేశానికి వస్తే, నెరవేర్పు దగ్గరకు వస్తే రాత్రికి చెయ్యను, సంవత్సరాలు కూడా చెయ్యను, నిదానంగా క్రమక్రమంగా చేస్తాను. కారణం ఏంటి? వై? లిటిల్ బై లిటిల్ ప్రభు అంటాడు, దేశం ఏమవుతుంది? ఒకేసారి ఇస్తే అది పాడైపోతుంది. ఎందుకు పాడైపోతుంది అంటే, అడవి మృగములు నీ మీద విరుచుకపడతాయి. The beast will fall on you and will engulf you, that it will totally raven you. నేను చీల్చి పడేస్తాయంట. అదేంటి ప్రభా, ఎందుకు చీల్చేస్తాను ఆయన అంటే, ప్రభు అంటాడు, నీకు విరోధముగా ఉండే అడవి మృగాలు ఒకేసారి కానీ హెచ్చింపు వస్తే, ఒకేసారి విడుదల వస్తే, ఒకేసారి ఆశీర్వాదం వస్తే, ఒకేసారి వాగ్దాన ఫలం వస్తే, అది నీ పాలిట శాపంగా మారుతుంది. ఇట్ వాజ్ అ షాకింగ్ రెవల్యూషన్. మనలో చాలామంది ప్రార్థిస్తాం, ఎందుకయ్యా వివాహం ఆలస్యం అవుతుంది, ఎందుకయ్యా పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది, ఎందుకయ్యా నాకు రావాల్సిన డబ్బు ఇంకా రాకుండా ఆలస్యం అవుతుంది, ఎందుకయ్యా నా సమకూర్పు ఆలస్యం అవుతుంది, ఎందుకయ్యా పరిచర్య ఫలమును చూడలేకపోతున్నాను, ఎందుకయ్యా ఆత్మలు ఇంకా రావట్లేదు, ఎందుకయ్యా అని ఎందుకు ఆరోగ్యం విషయంలో, స్వస్థత విషయంలో, విడుదల విషయంలో, సమకూర్పు విషయంలో, సమాధాన విషయంలో వై భర్త ఎందుకు మారట్లేదు ప్రభా, పిల్లలు ఎందుకు ఇంకా స్వస్థపరచబడలేదు, పిల్లలకి ఇంకెందుకు జీవితం సెటిల్ అవ్వట్లేదు, కెరీర్ ఇంకా బాగా అవ్వట్లేదు, ఇన్ని వాగ్దానాలు ఇచ్చావు కదా ప్రభా, వాగ్దానం ఇస్తే డన్ అని చెప్పి వాగ్దానం వింటున్నాం కదా ప్రభా, ఇంకెందుకు నెరవేర్చలేదు అంటే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకేసారిగా నీ చేతికి తీసుకొచ్చి పెడితే క్రూర మృగాలు ఆ దేశాన్ని ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. ఆ దేశం ఎట్లా పొందుకుంది? వాగ్దాన దేశం. అంటే వాగ్దాన శ్వాస మీద అడవి మృగాలు ఏం చేస్తాయి? దాడి చేసి ఒకేసారి ఏం చేస్తాయండి? సర్వనాశనం చేస్తాయి. ఈరోజు ప్రశ్న, అసలు అడవి మృగాలు మనం ఎందుకు దాడి చేస్తాయి? వై షుడ్ దే డూ దాట్? మళ్ళీ ఒకసారి చూస్తే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 20 ప్రభు అంటాడు, భీకరుడైన దేవుణ్ణి, శత్రువుల్ని భయపెట్టడానికి నాకు పెద్ద కథ ఏం కాదు, వణికించగల సామర్థ్యం గల దేవుణ్ణి, అయినా సరే 7:22 ద్వితీయోపదేశకాండంలో అంటాడు, క్రమక్రమముగా Deuteronomy 7:22 క్రమక్రమముగా కొద్ది కొద్దిగా క్రమక్రమముగా నేను ఈ జనములను తొలగించును, అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండకవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయ తగదు, అది నీకు క్షేమకరము కాదు. అయితే ప్రశ్న, మరి జవాబు రాదా? వాగ్దాన ఫలం జరగదా? అంటే నా జీవితంలో వాగ్దానాన్ని చూడనా? Psalm 84:11 దేవుడని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఏ మేలు చేయక మానడు. ఫలము తథ్యం, జవాబు తథ్యం, దర్శన నెరవేర్పు తథ్యం.